ఫ్రెండ్స్, ఈ హోటల్ సాధారణ మనుషులకి కాదు, కేవలం డబ్బున్న వాళ్ల కోసం కట్టిన నరకం లాంటి స్వర్గం. బయట చూసే వాళ్లకి ఇది స్వర్గం అనిపిస్తుంది, లోపల అడుగు పెట్టగానే అసలు రూపం బయటపడుతుంది. ఇక్కడ పనిచేసే ఫీమేల్ స్టాఫ్ ఫిగర్ లోనే కాదు, ముఖం చూసిన టాప్ క్లాస్ మోడల్స్ ని మించిపోతారు. హోటల్ కి వచ్చే రిచ్ గెస్ట్లు వాళ్లతో ఏం చేసినా ఈ అమ్మాయిలు ఒక మాట కూడా మాట్లాడరు, ఒక రియాక్షన్ కూడా ఇవ్వరు. ఎందుకంటే ఎవరైనా అమ్మాయి ఎదిరిస్తే యజమాని జేబులోంచి ఒక చిన్న రిమోట్ తీస్తాడు. ఒక బటన్ నొక్కగానే వాళ్ల మెడలో ఉన్న కాలర్ యాక్టివ్ అవుతుంది. అక్కడికక్కడే కుప్పకూలిపోతారు. ఇంతేకాదు, ఈ అమ్మాయిలకి సరైన ఆహారం కూడా ఉండదు. ప్రతిరోజు ఒక చిన్న ప్యాకెట్ ఎక్స్పైర్డ్ స్పెషల్ మిల్క్, అదే వాళ్ల బాడీని నడిపించే ఇంధనం. రోజు అదే జీవితం. ఆజాదీ లేదు, ఆశ లేదు, భవిష్యత్తు లేదు. కానీ నెలలో ఒకరోజు మాత్రం వాళ్ల జీవితంలో అత్యంత ఆనందమైన రోజు, సాలరీ డే. ఆ రోజు యజమాని వాళ్ల మెడపై ఒక స్టాంప్ వేస్తాడు. అలా 9 స్టాంప్స్ పూర్తయ్యాయంటే నీకు ఫ్రీడమ్ అని చెప్తారు. నిన్ను స్వర్గానికి పంపిస్తాం అంటారు. ఒక్కొక్కరిని అలా తీసుకెళ్లడం మొదలైంది. అది చూసి పాయల్ గుండెల్లో కూడా ఆజాదీ మీద ఆశ మొలిచింది. కానీ పాయల్కి ఏదో తేడా అనిపిస్తుంది. ఒక రాత్రి చూపు తప్పించి ఆ నిజం తెలుసుకోవాలని చీకట్లో వెంబడించింది. అక్కడ చూసింది మాత్రం రూహ్ కంపించే నిజం. స్వర్గానికి పంపామని చెప్పిన అమ్మాయిలని మరో సీక్రెట్ బేస్ కి తీసుకెళ్తున్నారు. వాళ్ళని ఎవరూ హర్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళు ప్రొటెక్టెడ్. వాళ్ళ మెడలోని కాలర్ తీసేస్తారు. తర్వాత కుక్కల్ని లాగినట్టు ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ఒక పెద్ద భడీలో పడేస్తారు. అక్కడే అంతం. అప్పుడే బయటపడుతుంది అసలు నిజం. ఈ అమ్మాయిలు మనుషులు కాదు, వాళ్ళు బయోనిక్ రోబోట్స్. వాళ్లకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అది అయిపోగానే పూజవాదుల కోసం వాళ్ళని తిరిగి తీసుకొస్తారు. మళ్లీ కరిగించి, మళ్లీ మలచి, ఇంకా అందంగా, ఇంకా ఆకర్షణీయంగా కొత్త సర్వీస్ గర్ల్స్ గా తయారు చేస్తారు. డబ్బు కోసం, లాభం కోసం, మానవత్వం లేని ప్రపంచం కోసం. అప్పుడే పాయల్ అర్థం చేసుకుంటుంది, ఇది హోటల్ కాదు, ఇది ఒక ఫ్యాక్టరీ. అందాన్ని తయారు చేసే ఒక నరకం అని అర్థమవుతుంది.